జై శ్రీరామ్. ఈరోజు మియాపూర్ చౌరస్తాలో, హైదరాబాద్లోని మియాపూర్ చౌరస్తాలో మనం ఉన్నాము. నేడు ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందరికి తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను నిన్న హైదరాబాద్లో సుమారుగా ఎల్బీ నగర్ అదంతా తిరుగుకుంటూ వచ్చాను. దాంట్లో ఈ రోజున ఈ మియాపూర్ వరకు కూడా చూస్తే పరిస్థితి ఏమిటంటే, ఇంటర్మీడియట్ ఎక్కడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఆ ప్లేస్లలో, బస్ స్టాప్లలో, రోడ్ల మీద మొత్తం ఈ యొక్క చెత్తా చెదారం, పేపర్లతో కూడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సందేశం ఏమిటి, యువతకు, దేశంలో ఉన్నటువంటి యువతకు, మనుషులందరికీ కూడా చెప్పిన ఉద్దేశం ఏమిటంటే, స్వచ్ఛ భారత్ పేరుతోటి దేశాన్ని మొత్తం కూడా స్వచ్ఛంగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలని చెప్పేసి నినాదంతో వారు ఎంతో కాలం నుంచి నినాదాన్ని ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈరోజు యువతరము ఏదైతే ఉందో ఆ యువతరం చేస్తున్నటువంటి పని మనం చూస్తున్నట్లయితే మనకు ఒక సిగ్గుచేటుగా అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. కాబట్టి దయచేసి ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలియజేసింది ఏమిటంటే, ఇలాంటి ఒక దేశానికి హాని కలిగించేటటువంటిది, ప్రజలకు హాని కలిగించేటటువంటిది, మున్సిపాలిటీ వాళ్లకు హాని కలిగించేటటువంటిది ఇట్లాంటి పని చేయకూడదని చెప్పేసి ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యార్థులకు నమస్కరించి తెలియజేస్తున్నాను. కాబట్టి జాగ్రత్త చూడండి. ఇట్లాంటి స్వచ్ఛ భారత్ అనే పేరుతో మనం ఏదైతే మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి నినాదం ఇదేనా మనకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి యువతరానికి మళ్ళీ నమస్కరించి చేతులు జోడించి మొక్కుతున్నాను. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఇలాంటి మార్పు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వచ్ఛ భారత్ పేరుతోని మన దేశాన్ని మనము స్వచ్ఛంగా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి, ఎవరికి హాని జరగకూడదు. కాబట్టి చూడండి, ఈ యొక్క విద్యార్థులు అరుపులు, కేకలతోటి మనకు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఎదగాలనుకుంటే మనకు డిసిప్లిన్ కావాలి. యువతరానికి మనందరం కూడా ఒక క్రమశిక్షణబద్ధంగా విద్యార్థులు ఉంటేనే ఈ దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులకి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మనము స్వచ్ఛంగా ఉంచుకోవాలి మన దేశాన్ని. మన ఇంట్లో ఈ విధంగా పేపర్లు చింపి వేసుకుంటామా? మనం గ్రహిస్తాం. మన అమ్మ నాన్న ఊరుకుంటారా? ఈ విధంగా మనము పేపర్లు చింపి ఇల్లంతా విసిరేస్తే అమ్మ నాన్న ఊరుకుంటారా? చెప్పండి, మీరు ఆలోచించండి ఈ విషయాన్ని. కాబట్టి దేశం మొత్తం కూడా మన ఇల్లులా భావించి ఎంతో మంది పారిశుద్ధ కార్మికులు పొద్దున్నే లేచి, వాళ్ళు 4 గంటలకు నిద్ర లేచి వాళ్ళు ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళు ఊడుస్తుంటే ఈ రోడ్లను మళ్ళీ మనము అశుభ్రపరచడం మనకు ఒక నీచమైన సంఘటనగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, జీవితంలో క్రమశిక్షణ అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం. మన క్రమశిక్షణతో ఉంటే గానీ మనం జీవితంలో ఎదగలేము. కాబట్టి డిసిప్లిన్ పాటించండి. మన ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకుంటున్నాము, మన చదువుకునే గది ఎలా శుభ్రపెట్టుకుంటున్నామో, ఇది కూడా మనం తిరిగేటటువంటి ప్రదేశాన్ని కూడా మనం శుభ్రం పెట్టుకోవాల్సిన బాధ్యత మన కర్తవ్యము. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అందరికీ నమస్కారం చేస్తున్నాను. చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే యువతరంలో మార్పు రావాలి. దేశ భవిష్యత్తుకు కావాల్సిన వాళ్ళు మీరే. దేశ భవిష్యత్తును, దేశాన్ని మీరు రేపు రాబోయేటటువంటి దేశ పౌరులు మీరే. కాబట్టి దేశాన్ని మనం మంచి ఉంచుకుంటేనే బాగుంటుందని చెప్పేసి మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటాను. హరి ఓం తత్సత్.